హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు దగ్గరికి వాళ్ళ బాబాయి వచ్చి, కళ్యాణ్ని ఎలాగైనా ఇంటికి తీసుకొని రారా కళ్యాణ్, లేకపోతే నేను ఉండలేకపోతున్నాను రా, వాడిని చూడందే నేను ఉండలేకపోతున్నాను, ఎలాగైనా సరే కళ్యాణ్ని మన ఇంటికి తీసుకొని వచ్చేయరా రాజ్ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ పిన్ని మాత్రం, వాళ్ళనెందుకు తీసుకొని వస్తారు, వాళ్ళకి ఇంట్లో ఒక మంచి లేడన్న విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం, పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు, కళ్యాణ్ని ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒప్పించి నేను ఇంటికి తీసుకొని వస్తాను, అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నాది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ పిన్ని మాత్రం, ఇద్దరు అంటావు ఏంటి, నాకు ఉన్నది ఒక్కడే కొడుకు, వాడొక్కడనే ఇంటికి తీసుకొని వస్తే చాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అరే అవునరా, నువ్వు నా ఒక్క కొడుకుని తీసుకొని వస్తే ఉంటే చాలు, మిగతా వాళ్ళ విషయం నాకు అనవసరం, ఎలాగైనా నా ఇంటికి రావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, చూసారా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, అందుకే నేను అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయవద్దని చెప్పాను, ఇప్పుడేమో చూడండి ఇంట్లో పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇంట్లోకి కళ్యాణ్ని తీసుకొని రమ్మంటున్నారు, ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, అందుకే నేను వాళ్ళిద్దరిని పెళ్ళికి ఒప్పుకోలేను, ఇప్పుడు అప్పుకి ఇక్కడ వచ్చినా సరే ఏదో ఒక తలనొప్పులు మొదలవుతూ ఉంటాయి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజ్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, చూసారా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, మీరే ఏదైనా చేస్తారా, లేదంటే నన్నే ఏదైనా చెయ్యమంటారా అని చెప్పేసి రాజును గట్టిగా కసురుకుంటూ ఉంటుంది.